వరంగల్ ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా 40 అడుగుల ఎత్తు మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆకుతోట సంజీవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలలో పీఓపీ విగ్రహాలను వాడకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆకుతోట సంజీవ్ విజ్ఞప్తి చేశారు. ఇక జరగబోయే ఉత్సవాలలో ప్రతిరోజు హోమ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడము అలాగే భక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది అని సంజీవ్ తెలియజేశారు. హైదరాబాద్ గణేష్ ఇంటిగా వరంగల్ ఎల్లమ్మ బజార్లో భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు వాళ్ళు పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఆకుతోట సంజీవ్. నేను ఎక్స్ భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్ను. శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి అని అంటే, హైదరాబాదు తెలంగాణలో హైదరాబాద్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్ వరంగల్ వచ్చేసింది. ఎవరు చూడు హైదరాబాద్ ఖైరతాబాద్ అనే పేరు వస్తుంది. మన వరంగల్కి కూడా ఒక ఖ్యాతి ఉన్నది. కాకతీయులు ఏలిన రాజ్యం మనకు కూడా ఎందుకు మనం వెనకబడాలి అనే ఒక తాటుతోని మనకు కూడా హైదరాబాద్ పోని వాళ్ళు మన వరంగల్లో మా వరంగల్లో మేము పెడుతున్న మన గర్వంగా చెప్తున్న విధంగా ఒకసారి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం అనుకున్నాం. పోయిన సంవత్సరం ఒక 15 ఫీట్ల వినాయకుడిని పెట్టి ఈసారి పెద్దగా పెడదాం ట్రై చేద్దాం అనుకొని అమ్మవారి ఆశీస్సులతోటి స్టార్ట్ చేశాను. మీ మీడియా మిత్రులు మీడియా వాళ్ళ ప్రోత్సాహంతో కూడా ఇది మా భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నది. మరి ఈ 40 ఫీట్ల వినాయకుడిని ఒరిస్సా కళాకారులచే నిర్మించబడుతున్నది. మా శిల్పి జయదేవ్ అని 8 మంది కళాకారులు వచ్చారు. ఇక్కడికి వచ్చి గత 20 రోజుల నుంచి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇంకొక 10 రోజులలో విగ్రహం కంప్లీట్ అవుతుంది. వరంగల్లో చెరువులు లేవు. వేద పండితులతో 11 మంది అయ్యగారులు ఉంటారు. 11 మంది అయ్యగారులతో అభిషేకాలు చేసుకుంటూ ఇక్కడనే ఫైర్ వాళ్ళను డిఎఫ్ఓలతో మాట్లాడి ఇక్కడనే ఫైర్ ఇంజన్లతోటి పాలతోని నిమజ్జనం చేయాలని మా సమితి మా కమిటీ ఒకటి మేము నిర్ణయించుకున్నాము. ఇక్కడే ఫౌంటైన్ లెక్క కట్టేసి ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రాగడి మన ఉనక గడ్డి ఎదురు బొంగులతోనే తయారైంది. ఇది ప్యూర్ ఏకో అన్నట్టు మొత్తం అందరూ కూడా మట్టి వినాయకుడిలే పెట్టుకోవాలని, చిన్న వినాయకుడే మట్టితో చేస్తారు అనేది కాకుండా ఇంత పెద్ద 40 ఫీట్ల వినాయకుడిని కూడా మట్టితో చేయొచ్చు అనే దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నామండి. పిల్లలు అంటే మా కొడుకు వచ్చేసి 4 ఇయర్స్, పాప వచ్చేసి 6 ఇయర్స్. వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ విగ్రహం పెట్టడం జరుగుతున్నది. డాడీ మనం వరంగల్లో కూడా ఖైరతాబాద్ దగ్గరికి మనం పోవద్దు, మనం వరంగల్లో కూడా ఇంత పెద్ద విగ్రహం పెట్టు డాడీ అని మా పిల్లలు చెప్పడంతో ఇంత అది చేస్తున్నాము. మా ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ ఉందండి. 25 లక్షలు అనుకుంటున్నామండి మొత్తం వినాయక చవితి ఖర్చు అంతా. మొత్తం అంతేకాకుండా 9 రోజులు అభిషేకాలు ఉంటాయి, 9 రోజులు హోమాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రజలకు భక్తులకు తెలియజేసేది ఏమనగా అంటే, హోమాలల్లో టికెటు అనేది ఏమి లేకుండా డైరెక్ట్ వచ్చి పూజ చేసుకొని వెళ్ళడమే. ఎలాంటి టికెట్ లేకుండా ఒక 6 ఫ్యామిలీస్కు డైలీ 6గురికి హోమాల కూర్చునేందుకు కల్పిస్తుంది. వాళ్ళకి ఉన్నది వాడ సహకారం ఉన్నది. వాడల యొక్క ప్రజల సహకారంతో, అందరి మీడియా మిత్రులతోటి, ప్రెస్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరి సహకారంతో డిపార్ట్మెంట్ పరంగా కూడా అందరికీ ఇంటిమేట్ చేసి, పొలిటికల్గా కూడా ఇంటిమేట్ చేసి ఇది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వరంగల్లో ఇంత పెద్దది పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం హైదరాబాద్ పేరెత్తే దానికంటే మన వరంగల్లో కూడా ఇంత పెద్ద వినాయకుడు ఉన్నదని డిపార్ట్మెంట్ పరంగా కానీ ఏదైనా కూడా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు.
तरफ मैं उड़ीसा से आया हूँ, मलकानगिरी डिस्ट्रिक्ट से। और यहाँ पे जो बड़ा मूर्ति भी काम कर रहा हूँ ये संजू अंकल का है। और हमारा जो सेठ है, ऑनर है कार्तिक अन्ना ने मुझे बोला है कि 40 फीट का मूर्ति करना है, तो मैं इसके लिए तैयार हो गया। और इस वारंगल डिस्ट्रिक्ट में इतना बड़ा मूर्ति करने का जो सौभाग्य मुझे मिला है, मैं अपने आप को धन्यवाद भाग्यशाली मानता हूँ और मेरा गुरु का आशीर्वाद है, इसीलिए मैं कर पा रहा हूँ। इसमें बोले तो नाटा, बल्ली, बाँस और घास और रगड़ मिट्टी ये सब मिला करके जो सामान नेचुरली जो सामान होता है वही सामान हम लोग यूज़ करके एक मतलब पीओपी से दूर रखकर जो नेचुरली तरीके से जो मूर्ति तैयार होता है वही तरीके से हम लोग किए हैं, जो कि हमारा मोदी जी का जो मिशन है स्वच्छ भारत मिशन, उसी हिसाब से हम लोग नेचुरल तरीके से हम लोग जो मूर्ति तैयार किए हैं। इसके लिए मैं अपने आप को भी गुरु का आशीर्वाद मानता हूँ और संजू अंकल का भी मैं धन्यवाद देता हूँ कि इतना बड़ा कार्य मेरे ऊपर सौंपा है। इसीलिए मैं संजू अंकल को भी मैं धन्यवाद देता हूँ और हृदय से नमन करता हूँ। నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాల నుంచి వినాయకులను పెట్టడం అనేది ఆనవాయితీగా ఓరుగంట మహానగరంలో జరుగుతుంది. కానీ ఈ గల్లీలో కేవలం మట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని సూటిగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ను వరంగల్ మహారాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇక్కడ ఎల్లం బజార్లో మా సంజు బాబాయ్ ఆయనకే దక్కుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని చూసి నేర్చుకోవడం ఏంటంటే ఇంతకుముందుకు సంజు గారు చెప్పినట్టు చిన్న విగ్రహమే కాదు పెద్ద విగ్రహమైనా మట్టితోటి చేసి మనము స్వామివారిని ఏ రూపంలో అయినా చూపెట్టుకోవచ్చేటటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ను ఇక్కడ తీసుకొని రావడం నిజంగా సంతోషకరం. ఓరుగల్ మహానగరానికి ఒక అత్యద్భుతమైనటువంటి వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక నెల 2 నెలల నుంచి ఎంతోమంది శిల్పులు కష్టపడి ఇక్కడ ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయడం నిజంగా వరంగల్లో మేము పుట్టినందుకు నిజంగా గర్వపడుతున్నాం. భారీ విగ్రహాన్ని 40 ఫీట్ల అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి సంజు గారి ఫ్యామిలీకి మరియు వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. వరంగల్ ఉమ్మడి జిల్లా కరెస్పాండెంట్ చంద్రు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అవహేళన చేస్తూ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మహిళల పట్ల కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కొద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. మండలం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా మండలంలోని కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా నిన్న వైరాలో ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రుణమాఫీ దఫాలుగా 1,00,000, 1,50,000, 2 లక్షల రుణమాఫీ ఈరోజు 15 ఆగస్టు రోజు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎమ్మెల్యే గారి రోహిత్ గారి ఆదేశానుసారం నిజాంపేట మండలం మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట మండలంలో రేవంత్ రెడ్డి గారికి, అలాగే బట్టి విక్రమార్క గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి, అలాగే జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నిజాంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు నిజాంపేట మండలంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తదనంతరం ఏదైతే ఒక క్యాబినెట్ హోదాలో ఉండి గౌరవ మంత్రిగా పదవి అనుభవించినటువంటి కేటీఆర్ గారు ఏదో ఉచిత ప్రయాణంలో మహిళలు కొందరు చేసినటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడినరు. మహిళలు కూడా ఇప్పుడు వంకాయలు అమ్మినరు, బీరకాయలు అమ్మినరు, అలాగే పనులు తోముకుంటున్నారు. వాళ్ళ దినచర్యలే కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి కూడా మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చనే మాట ఆయన ఏదైతే దాన్ని మాట్లాడిండో దాన్ని నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల మహిళల పట్ల నువ్వు ఆ మాటను వెనక్కి తీసుకొని ఆడ మహిళలకు అందరికీ కూడా తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మేము నిజాంపేట మండల తరఫు నుంచి కోరుతున్నాము. కేటీఆర్ గారు మీరు ఎప్పుడైతే ప్రజలను మహిళలను అవమానించిరో మీ పతనం కూడా ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన దాన్ని కూడా కొంచెం ఉన్నది, దాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారు. మహిళల పట్ల ఆ మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసి అందు గురించి నిజాంపేట మండల తరఫు నుంచి మేమందరము హెచ్చరిస్తున్నాము. ఇకనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అనేది 100 సంవత్సరాల చరిత్రన్న పార్టీ. నరసరావుపేట
నరసరావుపేట పట్టణంలోని అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు, కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రారంభం. ఇక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ సరోజిని, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. స్టేడియం, పల్నాడు బస్టాండ్, మార్కెట్ సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్లు ప్రారంభం. అన్నా క్యాంటీన్లు ఏర్పాట్ల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మూసివేశారు. దాతలు ముందుకొచ్చి నిర్వహిస్తుంటే అడ్డుకున్నారు. పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు మళ్లీ ప్రారంభించుకున్నాం. అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. సార్ సైడ్ ఇవ్వరా సార్ 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 సినా సినా సార్ ఎవరు కొంచెం అటు జరగండి. ఒక్కసారి కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు రహమతియా ఫంక్షన్ హాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కడప నగరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అలాగే అరుణాచలం హాస్పిటల్ సిబ్బందితో కలిసి జరిగింది. సమస్యలు సో ఇవన్నీ ట్రీట్ చేయడం జరుగుతుంది. గత 6 ఇయర్స్గా ఓల్డ్ డ్రీమ్స్ దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఇప్పుడు కొత్త ప్రెమిసెస్కి మారడం జరిగింది, ఎర్రముక్కపల్లి పిఎఫ్ ఆఫీస్ ఎదురుగా. సో అలాగే మనకు అందుబాటులో రోష్ హార్మోన్ అనలైజర్ అండ్ రోష్ కెమిస్ట్రీ అనలైజర్. సో రోష్ హార్మోన్ అనలైజర్ అనగా సో ఇట్ ఈస్ ఎలక్ట్రోకెమికల్ ల్యూమినెసెన్స్ ఇమ్యూనోఅస్సే, సో ఎక్లియా అంటారు. సో ఇది ద బెస్ట్ మెథడ్ సో ఇన్ డిటెక్టింగ్ ద హార్మోన్ ప్రాబ్లమ్స్. సో రిపోర్ట్స్ చాలా అక్యురేట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కెమిస్ట్రీ అనలైజర్గా. ఇట్ ఆర్ ఫుల్లీ ఆటోమేటెడ్ కంప్యూటర్ అనలైజర్స్. సో మీరు యొక్క ఈ ఫెసిలిటీని ఉపయోగించేందుగా కోరుతున్నాను. కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు రహమతియా ఫంక్షన్ హాల్లో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కడప నగరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, అలాగే అరుణాచలం హాస్పిటల్ సిబ్బందితో కలిసి జరిగింది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ పెట్టేసి ప్రజల దగ్గరికి పోవడం అనేది, మీడియాకు సంబంధించిన సంస్థ ముందుకు రావడం అనేది చాలా అప్రిషియేటబుల్. ఇలా మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలా. మీరు ఎక్కువగా పబ్లిక్తో కలుస్తూ ఉంటారు, మీడియా ప్రతినిధులు, మీడియా వాళ్ళు ఎవరైనా కానీ. మీకు ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు. ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్ అంటే గౌస్ నగర్ బాగా పావర్టీ లైన్ దగ్గర ఉన్నారు, పేదోళ్ళు ఉంటారు. వీళ్ళకి మెడికల్ సంబంధమైన సౌకర్యం కల్పించాలనేది ఒక పెద్ద ఆలోచనతో మీరు రావడం ముఖ్యంగా అభినందనీయమైన విషయం. మధు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా మీరు ఇంకా ముందుకు పోతూ ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే అరుణాచల హాస్పిటల్ వాళ్ళ సహకారంతో, అలాగనే తెలుగుదేశం పార్టీ నాయకులు మన్సూర్ గారి సహకారంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు పోవడం కూడా చాలా సంతోషకరమైన విషయము. డెఫినెట్గా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం 100 పడకల ఆసుపత్రి నందు వైద్యులు సమ్మె చేశారు. కోలకత్తా రాష్ట్రంలో వైద్యురాలు అత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలో వైద్యులకు రక్షణ లేకపోతే చికిత్స చేయము, న్యాయము కావాలంటూ నినాదాలు చేశారు. వైద్యులు మాతారాణి శారద మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే రోజు కోల్కతా నందు గత కొన్ని రోజుల ముందు జరిగింది. ప్రాణాలు పోసే చోట ప్రాణాలు తీసిన నికృష్టుని ఉరితీయాలని అన్నారు. యావత్ భారతదేశంలో ఒక దిగ్భ్రాంతి గురైంది. భారతదేశం మొత్తం డాక్టర్స్ అసోసియేషన్, డాక్టర్స్ అందరూ ఆల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ 24 గంటలు క్లోజ్ చేయడం, ఓపీ సర్వీసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దారుణంగా కలకత్తా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్స్ మీద
ఒక 3-4 వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేయడం, దారుణంగా హింసించి చంపడం జరిగింది. ఇలాంటి దారుణమైన చర్యలను అరికట్టాలని, అలాగే ప్రతిసారి డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్ సిబ్బంది మీద కానీ ప్రజలు అనవసరంగా గొడవ చేయడం, వాళ్ళని కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎలా తమ డ్యూటీని చేయగలుగుతారు? వాళ్ళకి రక్షణ లేకపోతే డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేయగలుగుతారు అనేది ప్రజలు ఆలోచించాలి, అలాగే ప్రభుత్వం ఆలోచించాలి. కఠినమైన చట్టం తీసుకురావాలి. ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎవరైతే ఈరోజు కలకత్తాలో ఇలాంటి చర్యకు పాల్పడిన వారి మీద కఠినంగా అంటే బహిరంగంగా ఉరి తీయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చట్టపరంగా కానీ లేకపోతే వాళ్ళని ఏ విధంగా అయినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటే తప్ప ఇంకొకళ్ళకి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవినీతి నిరోధక శాఖ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవినీతి నిరోధక శాఖ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అనిష ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటుగా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులతో పాటు మిఠాయిలు పంచిపెట్టారు. నర్సాపూర్లో సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా మనులందరికీ మీడియా సాక్షిగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత దిగజారి మాట్లాడారు. ఇక మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదా? ఇక గత 10 సంవత్సరాలు హైదరాబాద్ క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్స్ ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు. మహిళలను కించపరిచే విధంగా, బడుగు బలహీన వర్గాలను కించపరిచే విధంగా ఈరోజు యావత్ దేశం మొత్తం గమనిస్తుంది. వారి అహంకార ధోరణము, వారి పార్టీ విధానాలు కానీ అన్ని బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు వ్యతిరేకంగా ఉండే విధానాలే వాళ్ళ విధానాలు. వాళ్ళు పెట్టుబడితో రాజకీయాలు నడిపి అయ్య సంపాదించిన దాని మీద అన్నకు అర్థమైతే లేదు. తర్వాత అయ్యనేమో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి పార్టీలు నడిపితే మా రామన్నకు అర్థమైతే లేదు. రామన్న నేను అనుకున్నా నిజంగా మహిళల పట్ల వారు అట్లా మాట్లాడినందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇక ఆదేశించారు. 16 ఆగస్టు 2024 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ జిల్లా తూఫాన్లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక క్యాజువాలిటీ, బ్లడ్ బ్యాంక్, ప్రసూతి వార్డ్, లేబర్ రూమ్, ప్లేట్లెట్ మిషన్, ఐసీయూ, జనరల్ వార్డ్ మిగతా డిపార్ట్మెంట్స్ ని పరిశీలించి వైద్య సేవలకు వచ్చిన పలువురితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ స్కూల్స్లో ఎట్లున్నాయి ఫెసిలిటీస్ అవన్నీ అడిగితే కూడా వాళ్ళు మధ్యాహ్న భోజనం కానివ్వండి, స్కూల్ శానిటేషన్ కానివ్వండి అంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఏం ఇష్యూస్ లేవని చెప్తున్నారు. బట్ అయినా కానీ అవి కూడా ఒకసారి నోట్ చేసుకున్నాము. సో అక్కడ కూడా పోయి ఒకసారి మళ్ళీ కూడా అవన్నీ కూడా కన్సర్న్డ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో కూడా ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేపిస్తాము. అక్కడ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. సో లాస్ట్లీ ఏంటంటే పబ్లిక్కి మళ్ళీ ఒకసారి
విన్నపం అంటే మీ చుట్టుపక్కల పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రత పాటించడం, నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. చూసుకున్నట్టయితే ఏ విధమైన డిసీజెస్ అవన్నీ కూడా మనకి రావడానికి ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తారనేసి కూడా ఆశిస్తూ, మన జిల్లాలో ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ ఏం లేదు. డెంగ్యూ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, వేరే కేసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఏమన్నా ఇది వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయడానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం, సో జిల్లా వైద్య యంత్రాంగం, సో హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా అందరు రెడీగా ఉన్నారు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.